నమస్తే. బిఆర్కే హెల్త్ ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. చాలా మంది తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉంటారు. దానికి సంబంధించి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని కానీ, ఎక్కడ మెడిసిన్ ఉంటుంది కానీ, అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండాలి, బ్లడ్ ఎస్పెషల్లీ వాళ్ళకి కావాల్సింది బ్లడ్ ఎక్కడ దొరుకుతుంది అని చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని అనుకోవాలి. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి యాక్చువల్ గా తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీకి సంబంధించి కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది. దానికి సంబంధించిన డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ తలసేమియా వ్యాధి ఎలా వస్తుంది, ఎవరి నుంచి వస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇన్ కేసు ట్రీట్మెంట్ తీసుకోలేకపోయిన వారి పరిస్థితి అంటే వారికి ఎలాంటి ఆప్షన్ ఉంది అని చెప్పేసి అలాంటి డీటెయిల్స్ మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఒకసారి మీకు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కావాలి మాకు. నా పేరు చంద్రకాంత్ అగర్వాల్, ప్రెసిడెంట్ థాలసీమియా సికిల్ సెల్ సొసైటీ, హైదరాబాద్, ఇండియా. బేసికలీ థాలసీమియా గురించి పబ్లిక్లో అసలు అవేర్నెస్ లేనే లేదు. థాలసీమియా ఈజ్ ఏ ఈజీలీ ప్రివెంటబుల్ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. ఇది థాలసీమియా అంటే ఇది ఒక వ్యాధి comes from the parents basically. ఓకే. If both the parents are thalassemia carrier, అప్పుడే బాబుకి వచ్చే పిల్లకి థాలసీమియా వస్తుంది. ఇఫ్ both the parents are not carrier or one of them is carrier, it is not at all a disease. Say for example, Amitabh Bachchan is a carrier. I am a carrier. Amisha Patel is a carrier. They don't have any problem. వాళ్ళకి అస్సలు ఏం ప్రాబ్లమే లేదు. దే ఆర్ లివింగ్ నార్మల్ లైఫ్. దే ఆర్ థాలసీమియా క్యారియర్స్. ఓన్లీ వెన్ ద పేషెంట్ ఈస్ థాలసీమియా మేజర్, దెన్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్. వాట్ ఈజ్ మేజర్? లెట్ మీ టెల్ యూ. మేజర్ అంటే ఇఫ్ బోత్ ద పేరెంట్స్ లైక్ అమితాబ్ బచ్చన్ అండ్ వాట్ ఇస్ హర్ నేమ్, అభిషేక్ బచ్చన్ నో సన్ వైఫ్ జయ బచ్చన్, Jaya Bachchan, if both are carriers, Abhishek must have been thalassemia major. But because Jaya is normal and Amitabh Bachchan is thalassemia major, minor. So the children are not thalassemia major. That is the problem. People ఏమంటారంటే థాలసీమియా మైనర్ అంటే ఏమైనా వ్యాధి ఉందో ఏమో అని, ఏమైనా సీరియస్ అవుతుందేమో, సీరియస్ అవుతుంది. బట్ థాలసీమియా మైనర్ ఏం వ్యాధి లేదు. థాలసీమియా మేజర్ ఉంటే ఆ బాబుకి ప్రతి 15-20 days రక్త ఎక్కటం, మందులు ఇవ్వటం, ఇంకా బ్లడ్ చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేస్తా ఎక్కటం, ఓకే, ఇస్తూ ఉంటారు, ఇస్తూ ఉండాలి. ఎవ్రీ 15-20 days ఇస్తూ ఉండాలి. ఓకే. ఇంకా బికాజ్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ బాడీలో ఐరన్ ఓవర్లోడ్ అయితేనే ఉంటుంది. ఎవ్రీ బ్లడ్ transfusion 200 milligram blood will be deposited in the body. It has to be removed. That is, chelating medicines are there which remove the blood, okay, but they are very costly. If the patient ki regular blood transfusion istane unte, chelating medicine istane unte, వాళ్ళు ekdam normal life లీడ్ చేస్తారు, క్లియర్ చేస్తారు. ఓకే. వీ హ్యావ్ పేషెంట్స్ వాళ్ళు 50-60 years కూడా ఉన్నారు, నార్మల్ ఉన్నారు. ఈవెన్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఐటీ పీపుల్ ఆర్ థాలసీమియా మేజర్ పేషెంట్స్. దోస్ హు ఆర్ లివింగ్ నార్మల్ లైఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ దే ఆర్ థాలసీమియా మేజర్. దే టేక్ ఎవ్రీ 15-20 days blood transfusion, chelating medicines, get their body tested for all the iron overload in the body and other problems. They live normal life. ఓకే. అసలు ఎందుకు వస్తుంది అది? అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, కానీ అందరికీ రాకపోవచ్చు కూడా. పేరెంట్స్ లో ఒకరికి ఉంటే వస్తుంది, వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు రీజన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఆ తలసేమియా? 3.5% population of India are thalassemia minors. That is about I can say more than 5 crore people are thalassemia minor. Okay. But they don't know. If both the thalassemia minor get married, then there is chance that the child can be thalassemia major. That too, not every pregnancy. 1 in 4 pregnancies is the data. 1 in 4 pregnancies is thalassemia major. పుట్టొచ్చు అని ఉంటుంది.
that also can be easily prevented if both the parents are carrier. In that situation, the uh, uh, fetus in the lady is tested. If that fetus is thalassemia minor, they continue the pregnancy. If it is major, they are advised, they are brought to our society, shown that you have to give blood transfusion every 15-20 days, you have to continue medication, you have to live with this life. You can at the same time get aborted this child, take one more chance, that can be again normal. Why do you want to live with this abnormal child? Like that, we try our level best to convince them. If it is thalassemia major, they get convinced and go for MTP, that is medical uh, uh, abortion. ఓకే It is permitted, legally permitted, ఓకే because nobody is supposed to give birth to a child which is abnormal. That is what. So it is easily preventable, genetic blood disorder, but there is no awareness in the public. Nobody, even after knowing that they are thalassemia minor, even after knowing that my partner is thalassemia minor, still they don't take care. They don't go for the prenatal diagnosis test. And even after we get convince them to go for prenatal diagnosis test, they know that the fetus is thalassemia major, still they don't go for abnormal abortion. That is what we are facing as on today. But still we are trying our level best that it can be eradicated from India. ఓకే అసలు లక్షణాలు అంటే తలస్మేనియా ఉంది బాడీలో అంటే అందరికీ తెలియదు. ఫాదర్స్‌కి ఉందో అంతగా టెస్ట్‌లు అంతకుముందు చేయించుకునేవారు కాదు. ఇప్పుడు ఉందో లేదా ఎలా మనం ఐడెంటిఫై చేయడం? Minors, as I told you, they don't have any symptoms. I am thalassemia minor. I am 74 years. I don't have any symptoms. Okay. I am totally normal. But if it is a thalassemia major child, at the age of 6 months, 8 months only, they will have those symptoms. Their body will get pale, ఓకే. and they don't take normal food like that, and temperature is there. When they are taken to the doctor, in that situation, they get tested. Sometimes they get tested for pneumonia, sometimes jaundice, because it is pale, jaundice, but they don't diagnose. In that situation, they get tested for thalassemia. ఓకే. Before that, if the child is given blood transfusion, it is just gets up and starts dancing. That means the requirement of the body is completed. ఓకే. And again after 20 days, as soon as the body cannot make the blood, is again dull. Again after 20 days, it has to be given blood transfusion. Okay. Again it is healthy. ఓకే. That has to be repeated lifelong. ఓకే. ఎవ్రీ 20 డేస్‌కి బ్లడ్ ఎక్కిస్తే గనుక Lifelong. లైఫ్ Life- లాంగ్ లైఫ్ yes. లాంగ్ ఇంకా Lifelong. ఎవ్రీ 20 డేస్. Every 20 days, lifelong. ఓకే. That is the reason we, even after the patients, those who are parents, those who are knowing that వాళ్ళు a child is suffering from thalassemia major, we convince them not to go for second delivery. ఓకే. And at the time of second chance, they are tested for fetus testing, and if it is thalassemia major, they get aborted. ఓకే. అది ఇలా ఎవ్రీ 20 డేస్ కంటే చాలా మంది కష్టమైపోతుందండి బ్లడ్ అనేది. సో అంటే కొంతమందికి బడ్జెట్ పరంగా కూడా చాలా ఎక్కువ ఎక్స్‌పెన్సెస్. సో అందరూ భరించలేరు. సో దీనికి ఏమన్నా సంస్థ? That was the reason when I am also one of the parent ఓకే. of a thalassemia major child. ఓకే. Those days, about 26 years, when blood was not easily available for the children Same of group. yes. యాహ్! So those parents, with the advice of one hematologist, Dr. A.M. Krishna Kumari, made a society, and that society approached what is that Chiranjeevi Blood Bank. యాహ్! ఓకే. He agreed to issue blood free of cost those days, and like that the society started with 20 parents, and as on today we are proud to say that we are the biggest society in the world with 4,250 children registered with us, all the facility, because we have seen that pain from our eyes for all those 2 decades, that all the patients are given
free blood transfusion, free medication, free test, free investigation, free lunch for the parent and the child every 20 days. And we have beautiful counselors in our hospital, those who counsel for future course of action for the children. ఓకే. ఎవరికైనా సరే ఈ చిన్న పిల్లలకి ఈ తలసేమియాతో బాధపడుతున్న వాళ్ళకి 20 డేస్‌కి ఒకసారి ఎలాగైనా బ్లడ్ ఎక్కించాలి కాబట్టి దానికి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ సంస్థ కూడా ఉంది. సో, అక్కడే మీకు అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన బ్లడ్ కూడా ఎక్కిస్తాం జరుగుతుంది. సో, ఎవరైనా సరే అలా ఇబ్బంది పడితే గనక పడాల్సిన అవసరం లేదు. కాంటాక్ట్ అవ్వచ్చని కూడా చెప్తున్నారు. సో, Yes. ఎవరైనా సరే ఇలా తలసేమియా వ్యాధితో పిల్లలు గనక బాధపడుతూ ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు కాబట్టి ఆ వ్యాధికి సంబంధించి చాలామందికి అవగాహన రావాలి. ఇన్ కేసు అలాంటి పిల్లలతో ఎవరైనా పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నెంబర్ కూడా కనిపిస్తుంది. సో, ఎవరికైనా ఆ బ్లడ్ కావాలి ఎవ్రీ 20 డేస్‌కి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. సో, దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఇబ్బంది పడద్దు. సో, అలా 20 డేస్‌కి కూడా బ్లడ్ ఎక్కించడం వలన వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. నార్మల్ Yes. పర్సన్ లాగే నార్మల్ లైఫ్ కూడా Yes, లీడ్ చేస్తాం yes, జరుగుతుంది. yes, yes. వాళ్ళు పర్టికులర్‌గా ఏమి ఉండరు. ఇలా బ్లడ్ ఖచ్చితంగా మాత్రం ఎవ్రీ 20 డేస్‌కి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి బ్లడ్ అయితే ఖచ్చితంగా ఎక్కించాలంట. అలాంటి వారు ఎవరైనా ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. Yes. రైట్. ఈ ప్రెగ్నెంట్ లేడీస్‌కి సంబంధించి మనం Yes. మీరు చెప్పారు. Right. కొంతమందికి అవసరమైతే గనక మనం Yeah. చూపిస్తాము Yes. యాక్చువల్‌గా టెస్ట్‌లు కూడా. కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఏంటంటే ఉందా లేదా టెస్ట్ చేస్తామనేటికి భయపడిపోతారు. Yes. ఇన్ కేసు పాజిటివ్ వచ్చి కొంచెం ఎక్కువగా మేజర్‌గా Yes, ఉంటే yes, yes, yes. అబార్షన్ చేయించుకోవాల్సి Right, వస్తదేమో అని right, చెప్పి. కానీ మన స్టార్టింగ్‌లోనే రాకుండా ఏమన్నా పాసిబుల్ ఉంటుందంటారా? అది ఫర్ దానికోసమే మహబూబ్ నగర్ కలెక్టర్తో కలిపి Hmm. వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ ప్రాజెక్ట్ ఇన్ మహబూబ్ నగర్. ఓకే. ప్రతి ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్కి ప్రతి ఒక్క విలేజ్, ప్రతి ఒక్క ట్రైబల్ ఏరియాకి మా టీం పోతుంది. దే ఆర్ కాంటాక్టింగ్ ఆల్ ద డాక్టర్స్ దేర్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్. దే ఆర్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ఆల్ ద ప్రెగ్నెంట్ లేడీ, దోస్ ఆర్ ఇన్ ఫస్ట్ trimester of pregnancy, and explaining them to give a sample, just a very small sample, ఎవ్రీ to ప్రెగ్నెంట్ లేడీ. every pregnant lady in first trimester of pregnancy. ఓకే. That is important ఓకే. because the reason first trimester is because if they cross 3-4 months, then calling the husband, taking the sample, then if the husband is also positive, then counseling them for going for prenatal diagnosis, for abortion, that becomes difficult and the time passes. That's the reason we test in first trimester of pregnancy. We are doing this since last 3 years, and now we can challenge that not even a single child with thalassemia can take birth in Mehboob Nagar district. ఓకే. That we have achieved because we don't leave even a single lady in Mehboob Nagar district without the test, because we have got permission from the collector ఓకే. that it has to be tested. All the primary, all the private hospitals, primary health centers, villages, tribal areas, we are going, and we don't leave even a single lady who is pregnant. ఓకే. That can be repeated in the whole Telangana. That can be repeated in India also. And I'm sure that India can be the first thalassemia-free country. That is what. యా. యాక్చువల్‌గా మహబూబ్ నగర్ Mehboob Nagar district. యా. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్‌లో యాక్చువల్‌గా అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్‌కి స్టార్టింగ్‌లోనే టెస్టులు చేయడం జరుగుతుంది. ఒక చిన్న బ్లడ్ శాంపుల్ ద్వారా. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విత్ గవర్నమెంట్ అప్రూవల్‌తోనే చేస్తున్నారంట. సో, అక్కడ వాళ్ళందరికీ కూడా ప్రెజెంట్ చేస్తున్నారు. అదే విధంగా తెలంగాణ మొత్తం కూడా తలసేమియా లేకుండా చేయాలి, అసలు దాన్ని స్టార్టింగ్‌లోనే గుర్తించాలని ఒక సంకల్పంతో డాక్టర్స్ అందరూ కూడా అవేర్‌నెస్ కల్పించి వాళ్ళ త్రూ కూడా ఈ వర్క్ చేస్తున్నారంటున్నారు. సో, చాలా మంచి విషయం అది యాక్చువల్‌గా. Yes, yes, ఎందుకంటే చాలా మందికి ఐడెంటిఫై చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. yes, సో, అలాంటి వారికి కూడా చాలా ఈజీ. స్టార్టింగ్‌లో చూసుకుంటే వెరీ బెస్ట్. yes, ఎందుకంటే మంత్స్ అయ్యే కొలది కూడా వాళ్ళు ఇదైపోతూ ఉంటారు. yeah, లాస్ట్ వరకు ఉండి బేబీ ఇట్లా పుట్టినా Right. ఇబ్బంది. exactly, మధ్యలో ఒక 5-6 మంత్స్ వచ్చినా సరే అప్పుడు అబార్షన్ అన్నా ఆమెకి డేంజరు, exactly, వీళ్ళు కూడా yes, మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. Yes, అలా yes. కాకుండా స్టార్టింగ్ లోనే 1 or 2 months లోనే Yes, yes. ఈ ఐడెంటిఫై చేస్తే కనుక అక్కడ Yes. ఓకే 1 or 2 months గా కొంచెం బాధపడినా అక్కడతో ఇన్ కేస్ అలాంటి బేబీ బయటకు వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి Yeah, ఫ్యూచర్ లో. exactly, yes, సో, స్టార్టింగ్ లోనే ఇది చేయడం వల్ల చాలా బెస్ట్ ఆప్షన్. సో, ఆ విధంగానే ట్రై చేస్తున్నారంటే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ కూడా టెస్టులు చేయమన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో అంటే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు
కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్‌లో ఇలాంటివి రాకుండా, ఎందుకంటే పుట్టిన వారిని మనం ఏమీ చేయలేం. పుట్టబోయే వాళ్ళకైతే రాకుండా అయితే చేయగల క్యాపబిలిటీ మన చేతిలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా ట్రై అయితే చేస్తున్నారు. ఇంక తెలంగాణ వ్యాప్తంగా కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో గనుక ఒక సంస్థను కూడా పెట్టడం జరిగింది. బ్లడ్‌కి సంబంధించి ఆల్రెడీ వచ్చిన పిల్లలకి ఇన్‌కేస్ టెస్ట్‌లకి సంబంధించి కూడా ఇక్కడ ఏమైనా అరేంజ్ చేస్తారా? అంటే ప్రెగ్నెంట్ లేడీలకి బ్లడ్ టెస్ట్‌లు శాంపిల్స్ హైదరాబాద్‌లో కూడా ఫ్రీ. ఫ్రీ టెస్ట్. ఓకే. యాక్చువల్‌గా బయట చేయించుకుంటే సమ్ కాస్ట్ అవుతుంది ఎంతో కొంత. బట్ 1400 ఓకే. బయట మనం ఎక్కడైనా టెస్ట్ చేయించుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ కనుక ఈ తలసేమియాకి సంబంధించి ఏమైనా లక్షణాలు ఉన్నాయా అని చెప్పేసి చేయించుకుంటే 1400 అవుతుంది. కానీ వీరి ద్వారా ఫ్రీగా చేపిస్తున్నారు. సో ఇది చాలా మంచి విషయం. చాలామంది ఏంటంటే డబ్బుల కోసం కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం అయితే మంచి ఆప్షన్ అని అనుకోవాలి. ఇది ఖచ్చితంగా టెస్టులు చేయించుకోండి స్టార్టింగ్లోనే. ఎందుకంటే స్టార్టింగ్ అయితే మనకు తెలుసు ఓకే నెగిటివ్ వస్తే హ్యాపీ అంతా, పాజిటివ్ వస్తే కాస్త ఇబ్బంది పడతాం కాబట్టి స్టార్టింగ్లోనే చూపించుకుంటే చాలా బెస్ట్. ఫ్రీగా చేపిస్తున్నారు కానీ చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది ఒక మంచి అవకాశం. స్టార్టింగ్లోనే చూపించుకోండి. ఎస్పెషల్లీ ఇంకొకటి మన బాడీలో బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. బికాస్ దిస్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రెగ్నెంట్ లేడీస్. ఓకే. మేము 2 సార్లు ఆల్ ద గైనకాలజిస్ట్కి పిలిచి 5 స్టార్ హోటల్లో ఒక కాన్ఫరెన్స్ చేసాము. 2 సార్లు hundreds of gynecologists attended that conference for awareness that you must get tested all the pregnant lady in first trimester of pregnancy compulsorily చేయండి ప్లీజ్ చేయండి. కానీ ఒక్కటి కూడా ఐఎమ్ సారీ టు సే దట్ దే didn't make it a protocol in their testing list to test HbA2 test in first time. They test for HIV, they test for ultrasound, they test for many tests, but they have not yet included HbA2 in their protocol of testing, which is very simple, which is easily doable. We have requested them that మీరు ఒకసారి మాకు చెప్తే మా పర్సన్ మీ హాస్పిటల్కి వచ్చి శాంపుల్ తీసుకువెళ్తారు, ఇంకా మీకు రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు క్యారియర్ ఉన్నారు లేరు అని చెప్తారు. అప్పుడు కూడా మాకు ఏం కోఆపరేషన్ రాలేదు. యాక్చువల్గా వీళ్ళు ఒక 2 times మీటింగ్ ఏర్పాటు చేశారంట కొంతమంది గైనకాలజిస్టులతోటి. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా టెస్ట్ చేయండి, మీకు ఒకవేళ దానికి సంబంధించి టెస్ట్ చేయడానికి పర్సన్ లేకపోతే మా పర్సన్ వచ్చి టెస్ట్ చేస్తారు, బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేసి ఉందా లేదనేది క్లారిటీగా చెప్తారు అని చెప్పి. బట్ సపోర్ట్ అయితే రాలేదంటారు. కానీ బట్ మీరు చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఈసారి సపోర్ట్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి విషయం. యాక్చువల్గా ఫ్యూచర్లో ఇబ్బంది పడేదానికంటే ఎందుకంటే ఈ రోజులో చాలా చెప్పలేని వ్యాధులు వచ్చేస్తున్నాయి ఒకదానికి మించి ఒకటి. సో దీనికి ఆల్రెడీ ఉన్నది, దీనికి ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి మెడిసిన్ వస్తుందో తెలియదు. ఉన్నదాన్ని మాత్రం మనం అరికట్టగలగాలి రాకుండా. సరే వచ్చేదానికి మెడిసిన్. Yes, tell me. Thalassemia can be cured. Okay. It is bone marrow transplant is the only permanent cure for thalassemia, which is costly. Wow. Minimum 10 lakhs per transplant, and it can go up to 30, 40, 50 lakhs also. Okay. Every transplant. But with the help of CSR people like Bajaj Electronics, they came forward for donating for bone marrow transplant of our children. Like that we got 164 bone marrow transplant for our children. 164, and they are free from thalassemia. ఓకే. మనకి కనుక దీనికి సంబంధించి వైద్యం చేయించుకోవాలి అనుకుంటే ట్రీట్మెంట్ కనుక చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. రాకుండా అరికట్టుకుంటే ఆ కాస్ట్లీ మనం భరించవసరం లేదు. స్టార్టింగ్లోనే దీన్ని ఆపితే అంటే వీళ్ళ ఒక తాపత్రయం ఏంటంటే ఎవరికి ఉండకూడదు ఫ్యూచర్లో ఈ తలసేమియా వ్యాధితో ఏ బిడ్డ బాధపడకూడదు అనేది ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. స్టార్టింగ్లోనే ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకు ఉంది లేనిది తెలిసిపోతుంది. ఇన్ కేసు ఉంటే దానికి ఫ్యూచర్గా అంటే ఫర్దర్గా ఏం చేయాలి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, లేదు చాలా మేజర్గా ఉంది దాన్ని ఎక్కడ ఆపేయాలి అన్న దానికి ఒక క్లారిటీ వస్తుంది. సో చాలా మందిగా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఇబ్బంది పడకూడదు, పిల్లలు పుట్టిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే స్టార్టింగ్లోనే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలనేది ఒక కాన్సెప్ట్ అనమాట. వాళ్ళని చూసి తల్లిదండ్రులు బాధపడతారు, పిల్లలు ఉన్న వాళ్ళ భవిష్యత్తు కోసం కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోద్ది. సో వీళ్ళొక ఆర్గనైజేషన్ ద్వారా చాలా మంచి ఆలోచన అనే అనుకోవాలి. దీని ద్వారా ఏ బిడ్డకి రాకూడదు ఇలాంటి సిచ్యువేషన్ అని ఒక పోరాటం అయితే చేస్తున్నారు. ఈ పోరాటంలో అందరూ కూడా తమ వంతు పాత్ర పోషిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. డాక్టర్స్ ఎస్పెషల్లీ వాళ్ళు మాత్రమే మాతో ఇంక్లూడ్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఎవరంటే గైనకాలజిస్టులు, వాళ్ళకే తెలుస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ అక్కడికే వెళ్తారు కాబట్టి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే మా వంతుగా మేము కొంచెం ముందుకు తీసుకువెళ్తాం. ఇది లేకుండా చేద్దాం ఫస్ట్
మన తెలంగాణలోనే కాదు ఇండియాలో చేయాలనేది ఒక్కొక్కటి ప్లేస్లో స్టార్ట్ చేసుకొస్తున్నారు. ప్రెసెంట్ తెలంగాణ చూస్తున్నారు. తెలంగాణలోనే ఈ వ్యాధి లేకుండా స్టార్టింగ్లోనే నిర్మూలన చేద్దామని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎస్పెషల్లీ టెస్టులు చేసేటప్పుడు వీళ్ళ విజ్ఞప్తి కూడా ఈయన ఒకటే చేస్తున్నారు. టెస్టుల్లో స్టార్టింగ్లో కూడా ఇది ఒక వన్ ఆఫ్ ది టెస్ట్ కింద మీరు ఇంక్లూడ్ చేయండి. ఎందుకు చేయట్లేదు, చేస్తే దానికి ఫ్యూచర్లో ఇబ్బంది పడరు కదా పుట్టిన బిడ్డలని చెప్పడం జరుగుతుంది. చాలా మంచి ఆలోచన. సో దీని విధంగా ప్రయత్నం చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం యాక్చువల్గా. సో ఈ మన బాడీలో బ్లడ్ సెల్స్ పాత్ర ఏంటి, అసలు బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా, బాడీకి సంబంధించి బ్లడ్ సెల్స్ అని చెప్పేసి కొంతమందికి It is nothing but our eating habits. Okay. We have to improve our natural ఫుడ్. food and habits. Okay. Basically, nowadays the habits have totally changed. యా. They are the people are suffering if we just we are away from the nature. Basically, we don't go to sun. It gives us vitamin D3. B12 is available. It is in the air. ఓకే. But we are totally sitting in air conditioned rooms, air conditioned houses, air conditioned houses, విత్ ఏసీ. everywhere AC. Yeah. We are away from the nature. Nature is definitely giving everything. Those who are connected to nature, they will never suffer from any disease. ఓకే. మనం ఎక్కువగా నేచర్తో ఉంటే ఇలా లోపల రూముల్లో బందీల కింద ఏసీల కింద కాకుండా కాస్త బయట వాతావరణానికి కనుక చూస్తే ఆ ఎండ పడడం వల్ల మన బయట గాలి పీల్చడం వల్ల కూడా మంచి జరుగుతుంది. సో దానివల్లే అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా Yes. న్యాచురల్ ఫుడ్ తినడం, Yes. ఫాస్ట్ ఫుడ్ కాకుండా న్యాచురల్ ఫుడ్ Exactly, తినడం వల్ల exactly. హెల్త్కి మనకి మంచిది, బ్లడ్ సెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది. Because with the medicines we are taking many I can say many such things which is not required for our body, and that damages our organs also. So Okay. nature will never harm us. That is the point. ఎగ్జాక్ట్లీ. Yes. మెడిసిన్ తీసుకోవడం వల్ల అది ఎంత లాభం ఇస్తుందో బాడీ కూడా అంత హామ్ చేస్తుంది. బట్ నేచర్ అనేది అలాంటిది చేయదు. మన బాడీకి ఎప్పుడు కూడా హామ్ చేయింది ఏదైనా ఉండేది నేచర్ మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేస్తే మంచిది అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. సో మంచి విషయాలని అనుకోవాలి. ఎస్పెషల్లీ ఈయన పోరాటం తలసేమియాకి సంబంధించి దాన్ని ఎలాగైనా సరే నిర్మూలించాలి, తలసేమియా లేని ఒక రాష్ట్రంగా దేశంగా మన ఇండియాని నిలబెట్టాలని చెప్పేసి తాపత్రయపడుతున్నారు. రియల్లీ హ్యాపీ. ఈ వర్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీ దగ్గర నుంచి. ఎందుకంటే ఒక వ్యాధిని స్టార్టింగ్లోనే నిర్మూలించాలనుకుంటున్నారు కదా, అది ఇంపార్టెంట్ యాక్చువల్గా. అక్కడితో ఆగిపోవాలి, కంటిన్యూ అవ్వకూడదు. ఆల్రెడీ ఇన్ కేసు వచ్చిన వాళ్ళకి కూడా మెడిసిన్తో పాటుగా వాళ్ళకి బ్లడ్ కావాలన్నా దాని తరపున కూడా పోరాటం చేస్తున్నారు. కొంతమంది ఎవ్రీ 20 డేస్కి వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ ఇవ్వాలంటున్నారు. సో ఆ బ్లడ్కి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరికైతే కావాలో వాళ్ళందరూ రావచ్చు, తీసుకోవచ్చు అని చెప్తున్నారంటే ఒక మంచి ఆలోచన. ఆయన వంతుగా ఆయన చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయానికి సంబంధించి. అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ వ్యాధి నిర్మూలనే కాదు, ఇన్ కేసు వచ్చిన వాళ్ళ పేరెంట్స్ ఏ సిచ్యువేషన్లో ఉంటారు అంటే పెట్టగలరా పెట్టలేరా అన్నది లేకుండా వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తాం. రండి, బ్లడ్ ఎక్కించుకోండి మీ పిల్లలకి, ఒక 1 డే ఉండండి ఇక్కడ, మేము అకామిడేషన్ ఇస్తాం అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. చెప్పాలంటే చాలా తక్కువ మంది ఉంటారు అట్లా. We have patients coming from Tripura. ఓ That 3,000 kilometers from Hyderabad. They come every 20 days for blood transfusion. I requested them, why do you come so far? There are 5,000 blood centers on the way. ఓకే. 5,000 సెంటర్స్. Yes, 10,000 hospitals are there. Why do you come so long? Sir, we have tried everywhere. The facility, the homely atmosphere, the counseling, the medicines, what we get here, we don't mind coming so far, traveling with our children, and we are happy. That is the ఓకే. Yes. అక్కడ అంత ఉన్నా సరే త్రిపుర నుంచి కూడా వస్తున్నారంటే yes. అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, అయినా సరే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉందంటారు దానికి సంబంధించి ఈ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. Hyderabad, Shivrampalli-lo, ఓకే. near Aramghar, ఓకే. opposite National Police Academy. It is there. ఓకే. New building is there since last 8 years. Previously, we were in old city near Madina building. Now it is multi-specialty facilities also there. We have 18 multi-specialty doctors coming to our hospital every week. They check dentist, ophthalmology, radiology, every facility
they come to our hospital and check them. And our children are tested for MRI every year, because the iron overload can be in the heart, it can be in the kidney. The MRI only is the source to identify Every year iron చేస్తూ overload. ఉంటారు. Every year so that we don't miss any opportunity, any chance of we are missing only blood transfusion, ఇవ్వటం వెళ్ళిపోవటం అట్లా కాదు. We are taking care. We have patients, as I told you, we have patients, those who are, they themselves are doctors coming to us, engineers, advocates, they are coming to us every 20 days for blood transfusion in our center. ఓకే I have 116 staff, dedicated staff for this. ఓకే హైదరాబాద్ లో టూ బ్రాంచెస్ అవైలబుల్ ఇప్పుడు No, ప్రెసెంట్. one in Hyderabad and another in Khammam. ఖమ్మం. Why Khammam? That I'll tell you. Mm. In Khammam, basically, there are many patients in Bhadrachalam and Kottagudem area. They are tribal areas. Yeah. They don't travel such long distances. Oh. And we know that there are patients. So we discussed among our board meeting what to do. So one of our board member advised, if they are not coming to us, why can't we go to them? Let us go to them. So we opened our center in Khammam, and now they are also being treated excellently and they are happy. ఓకే హైదరాబాద్ లో వచ్చి ఒకటి అరంగారు ఖమ్మం. దగ్గర, ఖమ్మం మరొకటి. Yes. హైదరాబాద్ లో రెండు చెప్పారు కదా, ఒకటి అరంగారు ఒకటి, ఇంకొకటి Nee. మదీనా. No, Madina, previously it was there. ఓకే Now we shifted to new building. ఓకే Shift, షిఫ్ట్ అవుతున్నారు. yes, yes. ఓకే హైదరాబాద్ లో అయితే ఒకటి అవైలబుల్ గా ఉంది, మరొకటి ఖమ్మంలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందట. Yes. సో ఈ రెండిట్లకి సంబంధించి చాలా దూరం ఆలోచించారు. ఖమ్మం అంటే అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంత దూరం రాలేరు కాబట్టి అలాంటి వారి కోసం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఖమ్మంలో. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి అది కాస్త దగ్గరగా ఉంటుంది, ఇక్కడ వరకు రావాలంటే కష్టం అని చెప్పేసి, అంటే ఎంత దూరం ఆలోచిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా. నిజంగా, ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ గురించి మీరు ఎస్పెషల్లీ చాలా కేర్ తీసుకుంటున్నారు ఈ విషయంలో, లిటరీ. Yeah. ఎందుకంటే ఒక పేషెంట్ లా కాకుండా ఒక ఫ్యామిలీ పర్సన్ లా మీరు ఆలోచించి Exactly. చాలా No, లాంగ్. because we have seen that pain. ఓకే As a parent, we have seen that pain. మీరు ఆ How బాధ the- అనుభవించారు yes, yes. కాబట్టి How- మీకు అర్థమవుతుంది. Exactly. సో మరొకరు అలాంటి బాధ పడకూడదు అని Exactly, చెప్పేసి yes. ఇంత కేర్ తీసుకుంటున్నారు Yes. ఎవ్రీ పేషెంట్ పై. Even our counselor in the hospital, they are very excellent counseling for every patient, every parent. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, అది ఇది అంతా. Every time they come, they counsel them. Not that once. Every time they come. ఓకే ఎవ్రీ టైము అసలు ఆలోచిస్తూ ఉంటారు. పేరెంట్స్కి ఇన్ కేసు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది పడకూడదు. ఆల్రెడీ తలసేమియాతో బాధపడుతున్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు టెన్షన్ పడద్దు. ఎందుకంటే వాళ్ళు టెన్షన్ పడితే పిల్లలు ఇంకా ఇది అయిపోతూ We ఉంటారు. require every day 100 units of blood for our children. 100 units of blood. Every day we require. ఓకే ప్రతిరోజు కూడా 100 unit. units. ఓకే Of blood. 100 యూనిట్స్ బ్లడ్ వస్తుంది, అవసరం అవుతుంది. We have blood donation camps. ఓకే Yes. బ్లడ్ డొనేషన్ Team- క్యాంప్స్ ఏర్పాటు yes, చేస్తారు. yes. ఓకే ఎవ్రీడే 100 యూనిట్స్ అంటే మామూలు విషయం కాదు అసలు. Yes. ఎంతమంది పిల్లలకి అది అవసరం అవుతుంది, ఎంతమంది జీవితాలు నిలబెడుతుంది. అసలు చాలా బ్లడ్ డొనేట్ చేయడానికి చాలా తక్కువ ఉండే, కానీ బ్లడ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళని How బ్రతికించడం many కోసం. times you have donated? No. No. That is what. After 18 years, anybody can donate blood. After 18 years. of యాక్చువల్లీ age. నేను they ఇస్తాను are నా fit. బయటికి తీసుకో. that is how many times he donated, how many times. There is no awareness ఓకే for donation. యా There is no awareness. ఎగ్జాక్ట్లీ. Basically, the requirement of blood in India is much more than the blood donation camps we are getting. Many patients die because of short of blood. Even our patients, if they don't get blood regularly, they will die definitely అవును. after some time. After some ఎవ్రీ 6 months ఆర్ 1 year బ్లడ్ డొనేట్ చేసేది. for male it is 3 months, for females it is 4 months. 4 months, ఎవ్రీ 4 months. Before that they are not supposed to donate again. ఓకే
ఇన్ కేస్ ఎవరైనా ఉంటే కనుక ఇలా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటే కనుక బెటర్ అని చెప్తున్నారు. సో ట్రై చేద్దాం, మన వంతుగా కూడా ప్రయత్నించేద్దాం. బ్లడ్ డొనేట్ చేయడం చాలా మంచిది, మన హెల్త్కి Exactly, మంచిది. yes. ఎగ్జాక్ట్లీ కొత్త బ్లడ్ వస్తుంది మనకు కూడా, అంటే హెల్తీగా ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మన ఒంట్లోంచి బ్లడ్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం, కానీ కొత్త బ్లడ్ వస్తుంది కానీ మనకి Yes. ఇంకొంచెం యంగ్గా ఉంటారు. సో Exactly. అదైనా మైండ్లో పెట్టుకుని మనం ట్రై చేద్దాం ఇక మీదైనా సరే. మాక్సిమం అందరూ కూడా ఆయన చెప్పే తాపత్రయం కూడా అదే, కొంచెం మీరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎంతమంది పిల్లలకి లైఫ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే బ్లడ్ డొనేట్ చేయట్లేదో వాళ్ళు కొంచెం ఆలోచించండి, ఒక బిడ్డ జీవితానికి మీ బ్లడ్ ఎంతో యూజ్ అవుతుంది. హెల్తీగా ఉన్న వాళ్ళు ఎలాగ నెక్స్ట్ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి, హెల్తీగా లేని వాళ్ళు ఎవరు అడగం బ్లడ్ కావాలని చెప్పేసి. We have people, those who donated 100 times. యా We call them centurion blood donor. ఓ We have many of them. Even the ladies, those who 100 times donated. There are few, but ఓకే there is no problem. If Mm. they are fit, if they are able to donate blood, they should donate. ఓకే హెల్దీగా ఫిట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇవ్వచ్చు. ఆల్రెడీ 100 టైమ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట, ఆ లిస్ట్లో మనం చాలా వెనుకున్నట్లు లెక్క. సో అందరం కూడా ట్రై చేయాలి ఇక మీద నుంచి. మ్యాక్సిమం అందరూ హెల్దీగా ఉన్నవాళ్ళు, ఫిట్గా ఉన్నవాళ్ళు పర్వాలేదు ఇచ్చేసేయండి. మహా అయితే బ్లడ్ పోయి మళ్ళీ ఒక 6 monthsకి మన బ్లడ్ మనకి న్యూ బ్లడ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా ఇంకా కొత్త బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మన బాడీలో, కాబట్టి మంచి ఆప్షన్. కొంతమంది లైఫ్ను కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం మన త్రూ. మనం డబ్బు రూపంలో, మనీ రూపంలో ఎవరికి ఇవ్వలేకపోవచ్చు, మన చేతిలో ఉన్నది ఆప్షన్ ఏదైనా ఉందంటే బ్లడ్ ఇవ్వడం. చాలా మంది ఈ మధ్యకాలంలో ఆర్గాన్స్ కూడా డొనేట్ చేస్తున్నారు. Yes. బాడీలో ఉన్న అంటే చాలా ఎంత అవేర్నెస్ పెరుగుతుంది ప్రతి ఒక్కరు. Yes, మన yes. లైఫ్ అనేది చాలా చిన్నది అయిపోయింది. Exactly, yes. సో ఆ లైఫ్లో మన వంతుగా మనీ ఇవ్వకపోవచ్చు, బట్ బ్లడ్ అనేది మన బాడీలోది మహా అయితే కొంచెం వెళ్తుంది, మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. సో My message for government, Yeah. please make HbA2 test mandatory for every pregnant woman. ఓకే If they do it mandatory, it will automatically get done, and the thalassemia can be eradicated from thalassemia. And Telangana can be the first state in India to be declared as thalassemia free, which is doable, which can be easy. When a small person like me can do it in a district, why can such a big government can do in the state? They can do, but only some awareness is required, some intention is required from the government. They are spending for the treatment of thalassemia under Arogyashri, but they don't want prevention. I don't understand. Whereas prevention does not cost anything. It's just a 100 rupees test for a pregnant lady. If they get tested, it in peanuts, it can be easily eradicated from Telangana. That message has to go to the government. We have been giving our representation, and I'm happy to say that our CM Revanth Reddy Garu, he visited our society when he was not CM. Just for 5 minutes he came. He sat for 2 hours. He listened us. He saw all the patients. He knows about thalassemia. But after he becoming CM, we expected that he will definitely ఈ వ్యాధి గురించి ఏమైనా చేస్తారని, ఓకే and which is easily doable. ఓకే If HbA2 test is made mandatory for every pregnant lady, it can be easily eradicated from Telangana. ఓకే ఈయన తరపున అయితే ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి. ఈ టెస్ట్ని ఖచ్చితంగా మీరు అందులో యాడ్ చేయండి, ఖచ్చితంగా మానిటరీగా ఈ టెస్ట్ చేయించుకోవాలి ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీ. స్టార్టింగ్లో నేను చెప్పడం జరుగుతుంది, దీన్ని కూడా యాడ్ చేయండి. తలసేమియా లేని ఒక రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదాం అని చెప్పేసి పాపం కోరడం జరుగుతుంది. మంచి విషయాన్ని ఈయన కొంచెం రిక్వెస్ట్గా అడుగుతున్నారు. మ్యానిటరీ చేయండి. ఎందుకు టెస్ట్ని దాన్ని ఒక పక్కన పడేస్తారు? ఒక టెస్ట్ మా స్టార్టింగ్లో చేయడం వల్ల ఫ్యూచర్లో ఇబ్బందులు ఉండవు, మనకి తలసేమియా బిడ్డలు ఉండరు, వ్యాధితో బాధపడే పిల్లలు ఉండరని చెప్పేసి ఆయన తాపత్రయపడుతూ ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు. సో మనవంతుగా కూడా ప్రయత్నించేద్దాం. మ్యాక్సిమం చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, తెలియని వాళ్ళకు ఉంటే కనుక మీ వంతుగా తెలియచేయండి. స్టార్టింగ్లోనే ఇన్ కేసు ఇప్పుడున్న ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే స్టార్టింగ్ మంత్లో ఉన్న వాళ్ళు కావచ్చు, టెస్ట్ చేయించుకోండి. ఒక చిన్న టెస్ట్ వల్ల బేబీ లైఫ్ బాగుంటుంది, మీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే తలసేమియాతో బాధపడడం వల్ల వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ పడతారో మీకు తెలుసు. ఎవ్రీ 20 daysకి బ్లడ్ ఎక్కించడం అనేది మామూలు విషయం కాదు. దాంతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళని చూసి పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉండాలి. అలాంటి ఇబ్బందులు రాకుండా స్టార్టింగ్లోనే ఈ డెసిషన్ తీసుకుని ఒక చిన్న టెస్ట్ చేయించుకోవడం వల్ల
ఒకవేళ అది ఎక్కువ ఉందా లేకపోతే హ్యాపీ అందరూ ఉంటే కనుక దానికి సొల్యూషన్ ఏంటనేది కూడా వారే చెప్తారు. కాబట్టి ఇది మాత్రం మర్చిపోవద్దు, ఇది మ్యాండటరీ అంటున్నారు. ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీ ఖచ్చితంగా ఈ తలసేమియా వ్యాధికి సంబంధించి స్టార్టింగ్లోనే టెస్ట్ చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం. దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, ఆయన తాపత్రయం ఎంత, ఒక తలసేమియా వ్యాధితో ఉన్న ఒక బిడ్డది తండ్రిగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఆల్రెడీ నేను చూస్తున్నాను, ఆ బాధ ఇంకొక పేరెంట్కి రాకూడదు. నేను యాజ్ పర్ ఒక పేరెంట్గా నేను ఫీల్ అవుతున్నాను చాలా. బట్ వచ్చిన దాన్ని మనం ఎలాగ రాకుండా అయితే చేయగలుగుతాం. కాబట్టి స్టార్టింగ్లోనే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యాధి బారిన పడకూడదు అనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు. సో గవర్నమెంట్ కూడా చిన్న రిక్వెస్ట్ కిందని మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. దీన్ని ఖచ్చితంగా మ్యాండటరీ చేయండి. ఈ టెస్ట్ ఖచ్చితంగా ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీకి స్టార్టింగ్లో టెస్ట్ చేయించాల్సిందే అని చెప్పేసి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మీకే అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిటరల్లీ స్టార్టింగ్లోనే చేయించడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మీ తాపత్రయం యాజ్ పర్ ఒక పేరెంట్గా మీరు పడ్డ పెయిన్ ఇంకొకరు పడకూడదు అనే ఒక ఉద్దేశంతో స్టార్టింగ్లోనే చేయడం వల్ల ఎవ్రీ గవర్నమెంట్ యాజ్ పర్ ఓన్లీ తెలంగాణ కాకుండా ఎవ్రీ స్టేట్, ఏ స్టేట్లో అయినా సరే ఇది చేయడం వల్ల మనం కాస్త దూరంగా అవుతాం. స్టార్టింగ్లోనే చూపిస్తాం కాబట్టి టెస్ట్ వల్ల రిజల్ట్ తెలుస్తుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ తప్పదు, రాకుండా ఉంటే బెటర్. మా సొసైటీ ఇప్పుడు 26 years కంప్లీట్ చేసాను. ఇప్పుడు మా దగ్గర 20 పేషెంట్స్ నుంచి 4250 పేషెంట్స్ రిజిస్టర్డ్ ఉన్నారు. ప్రతిరోజు మా దగ్గర 100 పేషెంట్స్ కన్సల్టేషన్ కోసం వస్తారు. దాంట్లో 60-70 పేషెంట్స్కి తప్పకుండా బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది. అది 100 యూనిట్స్ బ్లడ్, అంటే అడల్ట్ ఉంటే 2 యూనిట్స్ కావాలి, చిన్న పాప ఉంటే 1 యూనిట్, అంటే 100 యూనిట్స్ బ్లడ్ మాకు డైలీ అవసరం ఉంటుంది. ప్రతి పేషెంట్ రాగానే మా సొసైటీకి వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ కోసం పోవాలి. కౌన్సిలింగ్ తర్వాత కన్సల్టేషన్ కోసం డాక్టర్ దగ్గర పోవాలి. డాక్టర్ ఏమేం టెస్ట్ అవసరం ఉంది, ఏం బ్లడ్ అవసరం ఉంది, ఏం మందులు అవసరం ఉన్నాయి, అది అంతా కన్సల్టేషన్ ఇస్తారు. మళ్ళీ అది అంతా మా దగ్గర ఫ్రీగా చేస్తారు. అన్ని మెడిసిన్స్ ఫ్రీ ఇస్తారు, అన్ని టెస్ట్ అక్కడే చేస్తారు. ఎంఆర్ఐ కావాలంటే విస్తా ఇమేజింగ్ దగ్గర పంపుతాము, అది కూడా మా సొసైటీ పేమెంట్ చేస్తారు. పేషెంట్కి ఏం పే చేసే ఏం అవసరం లేదు, సొసైటీ తరపున పే చేస్తారు. ఎస్ అది అయిన తర్వాత టెస్టింగ్స్ తర్వాత వాళ్ళకి లంచ్ పెట్టడం, ఎక్దమ్ సాత్విక్ భోజన్, టోటల్ ఫుడ్ అరేంజ్ చేస్తాము. పేషెంట్కి, పేరెంట్కి, ఇంకా ఒక అటెండెంట్ ఉంటే కూడా మాకు ఏం ఇబ్బంది. డైలీ అబౌట్ మోర్ దెన్ 200 మనుషుల కోసం ఫుడ్ అవుతుంది. ఇది యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రివెన్షన్ కోసం పని చేస్తున్నాము, ట్రీట్మెంట్ కోసం పని చేస్తున్నాము, పర్మనెంట్ క్యూర్ కోసం కూడా పని చేస్తున్నాము. మా ఒకటే ఏం ఉందంటే, ఎట్లయినా థాలసీమియా మా స్టేట్ నుంచి తప్పకుండా వెళ్ళిపోవాలి, ఎరాడికేట్ అయిపోవాలి, విచ్ ఈస్ పాసిబుల్. That is all we are trying to do. We have got 116 very dedicated staff in our hospital. They are totally dedicated to thalassemia children, and 5-6 staff are dedicated for blood donation camps. They speak to all the MNC and other places, colleges for blood donation camps, and we are never short of blood for our children. That is what. ఓకే, వీరి సంస్థ ద్వారా, వీళ్ళ ఒక సొసైటీ ద్వారా ఎవ్రీడే మినిమం ఒక 100 యూనిట్స్ బ్లడ్ అయితే డొనేట్ చేయడం జరుగుతుంది. ఏ పర్సన్ వచ్చినా ముందు వాళ్ళే టెస్టులు చేస్తున్నారు. మెడిసిన్ అవసరమైతే మెడిసిన్, ఎవ్రీ ఇయర్కి ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయాలట. సో దానికి సంబంధించి కూడా అమౌంట్ కూడా వీళ్ళే పే చేస్తున్నారు. అంటే వచ్చిన పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మనీతో ఇబ్బంది పడకుండా,
అండ్ బ్లడ్తో పాటు మెడిసిన్తో పాటు టెస్టులు కూడా చేపిస్తున్నారు. అండ్ పేషెంట్తో పాటు ఒక పేరెంట్ వస్తారు, లేదంటే ఇంకో ఇద్దరు వచ్చినా సరే వాళ్ళకి కూడా ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. అంటే 1 డే ఇక్కడ స్టే చేయొచ్చు మీరు, ఉండి ఫుడ్ గట్రా తీసుకుని ఎలాంటి ఇబ్బంది పడదు వచ్చిన పేషెంట్తో పాటు పేషెంట్ కూడా అని చెప్పేసి కొంచెం వీళ్ళ సొసైటీ ద్వారా ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే అక్కడ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. వీళ్ళ లక్ష్యం మాత్రం ఒకటే, ఈ తలేసేమియాని తరిమి కొట్టాలి, ఉండకూడదు. దానికి సంబంధించి ట్రీట్మెంట్ ప్రెజెంట్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఇక మీద ఈ తలేసేమియా అనేది మన ఇండియాలోనే ఉండకూడదు అన్న ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. ఈ అవగాహన కోసం మాత్రమే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక అవగాహన రావాలి. ఈ తలేసేమియాకి సంబంధించి ముందుగానే మనం ఒక అవగాహన చేసుకోవడం, అవగాహన వలన దాన్ని తరిమి కొట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు. 116 మెంబర్స్ స్టాఫ్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉండి వర్క్ చేస్తున్నారు. అంటే ఒక దీనికి సంబంధించి ఒక 5-6 మెంబర్స్ ఏం చేస్తున్నారంటే బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. వీలైనంత వరకు ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తే కనుక ఇలాంటి వారికి మన వంతుగా మనం కొంచెం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా వీళ్ళ తరపున కూడా చాలా హెల్ప్ చేస్తున్నట్టే. ఎక్కడెక్కడి నుండి వాళ్ళు వస్తున్నారు. ఇన్ కేస్ మన తెలుగు రాష్ట్రాల్లో కనుక ఎవరైనా సరే ఇలా తలసేమియా వ్యాధితో బాధపడితే కనుక హైదరాబాద్ అండ్ ఖమ్మం 2 ప్లేసెస్లో కూడా మనకి వీళ్ళ సొసైటీలు ఉన్నాయి. కాబట్టి అక్కడ మీరు వెళితే దానికి సంబంధించి పూర్తిగా టెస్టులు చేస్తారు. పర్సన్ని ఎవ్రీ 20 డేస్కి బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్కి ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. కాబట్టి దానికి సంబంధించి కూడా వీళ్ళే చూసుకుంటారు. అలా ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు, మీకు ఎక్కడైనా తెలిస్తే కనుక ఈ తలేసేమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక దయచేసి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కనుక 2 బ్రాంచెస్ అంటే 2 ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వాళ్ళు ఇక్కడ పంపించండి. ఎందుకంటే మనవంతుగా మనం చేసేది ఏంటంటే తలేసేమియా వ్యాధితో ఎవరైనా బాధపడుతున్న పేషెంట్లు ఉంటే కనుక వాళ్ళకి ఇక్కడ సంస్థ గురించి డీటెయిల్స్ పంపించండి. రెండోది వచ్చి మీ వంతుగా మీరు చేయాల్సింది, మీరు హెల్తీగా ఉంటే కనుక ఖచ్చితంగా బ్లడ్ మాత్రం డొనేట్ చేయండి. అంటే ఒక మేల్ వచ్చేసి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి డొనేట్ చేయొచ్చంట. కనీసం మనం ఇయర్లో 2 టైమ్స్ చేసినా బాగుంటుంది హ్యాపీగా. ఫీమేల్స్ వచ్చి ఎవ్రీ 4 మంత్స్కి అంటున్నారు. వాళ్ళైనా సరే మన వంతుగా మనం కాస్త బ్లడ్ కనుక డొనేట్ చేస్తే ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. మనకి తెలిసి కొంతమంది, తెలియక ఇంకెంతమంది బాధపడుతున్నారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. కాబట్టి సో అలాంటి వరకు కూడా మన వంతుగా ఒక దిక్సూచిగా చూపిద్దాం. ఈ సంస్థకు సంబంధించి ఇది ఒకటి ఉంది అంటే మ్యాక్సిమం కొంతమందికి మాత్రమే తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడికి రమ్మని చెప్పండి. అడ్రస్ డీటెయిల్స్ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మీకు కాంటాక్ట్ అయితే కనుక డీటెయిల్స్ చెప్తారు. అంటే మెడిసిన్ ఇస్తారు, టెస్టులు చేస్తారు, అండ్ బ్లడ్ కూడా అవసరమైన వాళ్ళకి వీళ్ళు ఎక్కిస్తున్నారంటే చాలా మంచి విషయం. కాబట్టి ఈ మంచి విషయాన్ని మన ద్వారా మరికొంతమందికి షేర్ చేస్తే కనుక మరికొంతమందిని ఈ తలేసేమియా వ్యాధి నుంచి బారిన పడకుండా బయట పడేసిన వాళ్ళు అవుతాం. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు ఒక భరోసానవుతాం. We will not rest unless until we eradicate thalassemia from Telangana. That is my promise. ఓకే, Yes. సూపర్. అసలు చూసారు కదా, అసలు ఇలా అయినా సరే ఈ తెలంగాణకు సంబంధించి ఈ తలేసేమియా వ్యాధికి సంబంధించి ఉండకుండా చేయాలి, దానికోసం రెస్ట్ లేకుండా కష్టపడతాను, ఖచ్చితంగా నా వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. రియల్లీ హ్యాట్స్ అప్ సార్. మీకైతే మీ వంతుగా చాలా కష్టపడుతున్నారు ఈ వ్యాధిని తరిమి కొట్టడానికి, ఎస్పెషల్లీ మొత్తం క్లీన్ చేసేయడానికి, అసలు ఉండకూడదు అని ఒక సంకల్పంతో మీరు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా నాకు తెలిసి అందరూ కూడా మీకు సపోర్ట్గా